భాగ్యనగరంలో ఎంతో ఘనంగా జరుపుకునే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు కొనసాగనున్నాయి. 28 కులవృత్తులకు చెందినవారు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక ఉత్సవాలు ఊపందుకోనున్నాయి. నగరంలోని ప్రధాన ఆలయాలతో పోలిస్తే గోల్కొండలో సంబరాలు భిన్నంగా జరుగుతాయి. అన్ని గుళ్లలో ఒకరోజు బోనాలు, తరువాతి రోజు రంగం కార్యక్రమం ఉంటుంది. గోల్కొండ కోటలోని అమ్మవారికి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. 4 వారాల పాటు భక్తులు బోనాలతో కోటకు తరలివస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆది, గురువారాల్లో బోనాలతో తరలివచ్చే భక్తులతో కోట కిటకిటలాడుతుంది. చివరిగా రంగం కార్యక్రమం ఉంటుంది. నెల రోజుల పాటు భక్తులను ఉచితంగా కోటలోకి అనుమతిస్తారు. కోటను అందంగా ముస్తాబు చేస్తారు. అమావాస్య రోజున మహిళలు కోటలోని 400 మెట్లకు పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి అలంకరిస్తారు. తరువాత 2 రోజులకు ఉత్సవాలు మొదలవుతాయి. ఏటా గోల్కొండకు బోనాలతో వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది ఆషాఢమాసంలో దాదాపు 8 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశముందని, తగిన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. తానీషా రాజుల కాలంలో గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయని, మొదట్లో గోల్కొండ బోనాలను సర్కారీ బోనాలుగా పిలిచేవారని, కాలక్రమేణా గోల్కొండ బోనాలుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబికకు మొదటి బోనాన్ని భక్తులు పచ్చికుండతో సమర్పిస్తారు. 28 కులవృత్తుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు 2 పచ్చికుండల్లో నజర్ బోనాలను చేసి ఒకటి ఎల్లమ్మకు, మరొకటి మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. బోనం కుండకు ఎలాంటి అలంకరణ లేకుండా పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. బడా బజార్ నుంచి జగదాంబిక అమ్మవారి ఊరేగింపు, రిస్సాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమవుతాయి. అలాగే లంగర్ హౌస్ చౌరాస్తాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 30 అడుగుల తొట్టెలతో పోతరాజులు, శివసత్తులు, కళాకారుల ఆటపాటలతో అమ్మవార్లను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకొస్తారు. అమ్మవార్లు ప్రతి ఆదివారం, గురువారం భక్తుల నుంచి 9 రకాల పూజలు అందుకుంటారు. మొదటి రోజైన జూలై 7న ఆదివారం పంచామృతాలతో పూజా కార్యక్రమం, జూలై 11న గురువారం అమ్మవార్లకు ఒడిబియ్యం, బోనాల సమర్పణ, హోమం కార్యక్రమాలు ఉంటాయి. జూలై 14న ఆదివారం పాత నగరంలోని పలు బస్తీల నుంచి 25 తొట్టెలు తీసుకొచ్చి అమ్మవార్లకు సమర్పిస్తారు. జూలై 18న గురువారం అమ్మవారిని పూలతో, గాజులతో అలంకరించి నవధాన్యాలతో పూజా కార్యక్రమం, జూలై 21న ఆదివారం శాకంబరి పూజ, జూలై 25న గురువారం అమ్మవార్లకు కల్లు, శాఖ, గుమ్మడికాయల సమర్పణ, జూలై 28న ఆదివారం అమ్మవార్లకు సేవా కార్యక్రమం, ఆగస్టు 1న గురువారం 28 కులవృత్తులకు చెందిన వారి ఆధ్వర్యంలో శాంతి పూజలు, కల్లు శాఖ సమర్పణ, చివరిగా 9వ పూజ ఆగస్టు 4న ఆదివారం నవధాన్యాలతో చేసిన 5 అంతస్తుల బోనంతో దేవదాసి కుంభహారతి కార్యక్రమం ఉంటుంది.